కౌరవులు నాశనం కావడానికి కారణం దుర్యోధనుని వ్యక్తిత్వం మాత్రమే కాదు. కొడుకులు తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా పిల్లల మీద ఉన్న వాత్సల్యంతో వారిని ఏమీ అనలేని ధృతరాష్ట్రుడి మనస్తత్వం కూడా. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వండి, కానీ వారి అలవాట్లను, ప్రవర్తనను, సహవాసాలను ఎప్పటికప్పుడు తప్పక గమనిస్తూ ఉండండి. పొగతో అగ్ని కప్పబడినట్లు, అద్దం మురికితో కప్పబడినట్లు మనిషి విచక్షణ బుద్ధి కామంతో కప్పబడి ఉంది. దానివల్ల ఏదైనా తప్పు జరిగి జీవితంలో చీకట్లు కమ్మినప్పుడు ఎవరూ తోడు రారు సరికదా. నీ నీడతో సహా చివరిదాకా ఒంటరిగానే పోరాడాలి. మన జీవితం కురుక్షేత్రమే అయినా ప్రతిసారి మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. మనలో పాండవులు లేరు. వందలాది కౌరవుల మందలే ఉన్నాయి. బుద్ధిని, ఆలోచనల్ని అదుపులో ఉంచడానికి మీ పిల్లలకు భగవద్గీతను తప్పక నేర్పించండి. ప్రస్తుతం వేగవంతమైన ప్రపంచంలో పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛ స్వైర విహారం కాకూడదు అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. గొప్ప గొప్ప రాజ్యాలు సైతం తల్లిదండ్రుల సరైన పెంపకం లేకపోవడం వలన ఆ రాజ్యాలు కుప్పకూలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకు మహాభారతంలోని కౌరవుల కథే ఒక ఉదాహరణ. పిల్లలకు స్వేచ్ఛ అనే రెక్కలు ఇవ్వండి, కానీ అవి ఏ దిశగా వెళ్తున్నాయో నిరంతరం గమనిస్తూ తప్పకుండా పర్యవేక్షణ చేస్తూ ఉండండి. వారి స్నేహాలు, అలవాట్లు, ప్రవర్తన పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతాయుతమైన పెంపకమే పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. తల్లిదండ్రులందరూ ఇదొక అలవాటుగా మార్చుకొని వాళ్ళ పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నాను. హరే కృష్ణ.